పేరు మీద చుట్టూరు భూములు కొనట సందర్భం మాకు ఎక్కడా లేదు కదా. మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్రం వీళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రవర్తనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జనం దగ్గరికి వెళుతున్నారు. జనం దగ్గరికి వెళ్ళేది వాళ్ళు చెప్పినట్టు జనం రారు, పట్టుకోలేరు కాదు, మేము భయపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చే ఆ జన సందేహాన్ని మేము తట్టుకోగలమా, మేము కంట్రోల్ చేయగలమా, ఈ పోలీసులు మాకు సపోర్ట్ చేస్తారా, వీళ్ళు పెట్టినటువంటి పోలీసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పుకు పోతుంటేనే, ఓదార్పు యాత్రలు అక్కడక్కడ పోతుంటేనే పోలీసులు కంట్రోల్ చేయలేక అక్కడ వైపు వచ్చి పన్నులను ఎక్కడన్నా పడి చనిపోతే వాళ్ళు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బండి కింద పడినారు, లేక జగన్మోహన్ రెడ్డి గారు చంపినారు అనే విధంగా వీళ్ళు ఆరోపణలు చేసుకుంటూ పోతున్నారు. ఒక ఎస్పీ ముందు రోజు చెప్తాడు ఇది మా సంబంధం లేదు, కాన్వాయ్ కింద పడిందని, మరుసటి ఎస్పీ జగన్మోహన్ రెడ్డి గారు బండి కింద పడిందని చెప్తారు. అట్లా ఈ విధమైనటువంటి ఎన్ని ఇబ్బందులు సృష్టించాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎన్ని ఆలోచనలున్నా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని సమస్యలు సృష్టించినా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి చేయాలనే ఆలోచనలో పోతున్నాడు. వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర కంటిన్యూ అవుతుంది. పాదయాత్ర అధికారం కోసం కాదనేది పాలకోట గారు తెలుసుకోవాలి. పాదయాత్ర అధికారం కోసం కాదు, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పోతున్నారు. మీరు అసెంబ్లీకి రావాలంటే మాకు టైం ఇవ్వండి, అసెంబ్లీకి వస్తాం మాట్లాడడానికి అంటే మీరు టైం ఏమో ఎమ్మెల్యేకి ఇచ్చిన టైం ఇస్తామన్నప్పుడు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఓదార్చాల్సిన అవసరం ఉంది. ఆ ఓదార్పు చేయాలనే కార్యక్రమంలో భాగంగానే ఈ పాదయాత్ర పెడుతున్నారు తప్ప మీలాగా ఏదో రాత్రులు పాదయాత్ర మొదలుపెట్టి తెల్ల 10 గంటల వరకు వెళ్ళారు అట్ట తిరిగి బళ్ళలో పోయిన పాదయాత్రలు కాదు. మా పాదయాత్రలో మండు టెండలో పట్ట పగులు వర్షం పడుతున్నా, గాలి వచ్చినా, ఎండ వచ్చినా ఎక్కడ లెక్క చేయకుండా చేసినటువంటి పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారి నుండి జగన్మోహన్ రెడ్డి వరకు. మీ పాదయాత్రలు మేము కూడా చూసినా రాత్రులు 8 గంటలప్పుడు స్టార్ట్ చేశారు. అదే పాదయాత్ర మనకు తెలియదు కానీ 10 గంటలకు క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత 18 నుంచి ఈ అనంతపురంలో ఉన్నాడు, మరుసటి గుత్తి దగ్గర పోయింటాడు, 50 కిలోమీటర్లు పోయింటాడు. కాబట్టి మీ పాదయాత్రలు వేరు, మా పాదయాత్రలు పేరు. మీకు దానికి కావాల్సినటువంటి మీడియా ఉంది కాబట్టి అక్కడ స్టార్ట్ చేస్తానే వచ్చి తండపు తండాలుగా వచ్చి అబ్బాబ్బా ఏం స్వాగతం పలికిరని మీరు ఒక మీడియా బట్టి 50 మీడియాలు ఉన్నాయి కాబట్టి ఆ 50 మీడియాలు మీకు సపోర్ట్ చేసినప్పుడు అమాయకంగా ఉన్నటువంటి జనాలు నమ్ముతారు. నమ్మించేవో మీకు సపోర్ట్ చేసి ఉండొచ్చునేమో. కాబట్టి మీరు అనుకున్న విధంగా ఈ రాష్ట్ర పరిపాలన మీరు చేయని చేత కాలేదని జనం భావించినారు. కాబట్టి మీ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించిన నాగభూషణం గారు కానీ, జనసేనకు సంబంధించిన శివశంకర్ గారు కానీ, అదేవిధంగా వీళ్ళకు కుటుంబరావు అని వాళ్ళకు ఆర్థిక సలహాదారు ఉన్నారు, ఆయన గారు వాళ్ళు చెప్తున్నారు చండాలంగా ఉంది పరిపాలన, దరిద్రంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కన్నా 4 గింతలు అవినీతిలో ఉంది, అన్యాయాలకు పాల్పడుతున్నారు అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు చెప్పినారు. ఒక్కొక్క ఎమ్మెల్యే సర్వనాశనం చేస్తున్నారు, నియోజకవర్గాలను దోపిడీలు చేసుకుంటున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి కంట్రోల్ చేయని చేత కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారి హద్దు దాటిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటున్నారు వాళ్ళని. మీకు మేము చర్యలు తీసుకుంటా ఏ చర్యలు తీసుకోలేరు. 14 నుండి 19 వరకే చర్యలు తీసుకోవడానికి భయపడుతుంది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చర్యలు తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాననే కథే లేదు. కాబట్టి వీళ్ళు దోపిడీలు చేసుకోమని చెప్పి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినారు. కాబట్టి నకిలీ మద్యాన్ని తెచ్చి ప్రజలపైన రుద్ది ప్రజల్లో 450 మంది ఇప్పటికీ చనిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఒక్క మనిషి కూడా చనిపోలేదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికను కృష్ణవేణి గారు గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. వాటిని అన్నింటిని గుర్తు పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింటే చనిపోయినారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చింటే ఆరోగ్యంగా ఫుల్ గా ఉండాలి. ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా పిల్లగాళ్ళ నుండి ముసలిళ్ళ వరకు తాగి రోడ్లలో గుద్ది మంచంలో చంపుతున్నారు. అవసరం వచ్చే ఫ్యాక్షన్ చేసి చంపుతున్నారు. ఆ గుట్కలో నెల్లూరు జిల్లాలో అయితే విపరీతమైనటువంటి మహిళలే రౌడీలు దారుణంగా దౌర్జన్యంగా దౌర్భాగ్యంగా పరిపాలన చేస్తుంటే పాదయాత్ర మంచిది కదా. ఇంతకన్నా మంచి పాదయాత్ర మోహన్ రెడ్డి గారు చర్చిద్దాం. కృష్ణాంజలి గారు రెస్పాండ్ అవ్వండి. ఇదండి ముగ్గురు వెర్షన్ అని జగన్మోహన్ రెడ్డి గారు తన సక్సెస్ మంత్ర ఏదైతే గతంలో వర్కౌట్ అయిందో దాన్నే నమ్ముకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పట్లా కాకుండా 5000 కిలోమీటర్లట ఆయన రూట్ మ్యాప్ సిద్ధం చేయమన్నారట. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందాక